ఎలక్షన్లో ఓటేసినాం, గెలిపించినాం, గద్దె ఎక్కించినాం. అదేవిధంగా ఎక్కించడం మాకు తెలుసు, దించడం కూడా మాకు తెలుసని ఈరోజు సభాముఖంగా సవాల్ చేసి మరి ఆల్ ఇండియా సీఎం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా ఆకలి మంటలు ఆరవు కాబట్టి కామ్రేడ్స్ ఈరోజు మేము ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షల సమ్మెలో కూర్చున్నాము. తర్వాత చలో విజయవాడ 2వ తేదీ ప్రకటించిన విధంగా మరి అన్ని జిల్లాల నుండి విజయవాడకి అంగన్వాడీ కార్యకర్తలు మరి ఆయాలనైతే మరి రాష్ట్ర నాయకులైతే అందరూ మరి అక్కడ సమ్మెలో నిరాహార దీక్షలో పాల్గొన్న వారిని చర్చలకు పిలుస్తామని చెప్పి తెల్లవారుజామున 4 గంటలకు అరెస్ట్ చేసినారు. మా ప్రధానమైన డిమాండ్లు ఏమంటే జీతాలు 26,000 జీతం పెంచాలి. అదేవిధంగా మరి 15 రోజులు వేసవి సెలవులు ఇవ్వాలి. 4 యాప్లు తీసేసి అనేకమైన యాప్ల్లో పనిచేస్తున్న అన్ని యాప్లు తీసేసి ఒకే యాప్లో వర్క్ మాకు పెట్టాలి. పని భారం ఒత్తిడి ఎక్కువైనది. మరి పగలు రాత్రి పని చేసుకుంటున్న ఈ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు మరి మా ధర్నాల దగ్గరికి, మా టెంట్ల దగ్గరికి వచ్చి మీరు మా ఆడపిల్లలు, మా సోదరులు, మా కన్నబిడ్డలు అని చెప్పిన వారు ఈరోజు అడ్రస్ లేకుండా ఏసీలో కూర్చొని రాజకీయ నాయకులు వాళ్ళు మక్కటం లేని మహారాజుల్లాగా మరి తిరుగుబడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ ఈరోజు అక్క చెల్లెళ్ళు కనబడడం లేదా? 42 రోజులు ఎండకి మరి ఎండ తీసిన మరి అదేవిధంగా వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం ఏమైపోయింది ఈరోజు మేము సభాముఖంగా అడుగుతున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా మా శాపనార్థాలు తప్పు అని ఛాలెంజ్ చేస్తున్నాము. 9వ తేదీ లోపల చర్చలకు పిలిచి మా జీతాలు 26,000 జీతం పెంచి మా యాప్లన్నీ రద్దు చేసి ఒకే యాప్ను పెట్టి సంక్షేమ పథకాలను మాకు వర్తింపజేసి ఈరోజు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని గుర్తించిన ప్రభుత్వము మరి జీతాలన్నా పెంచాలి, లేదా సంక్షేమ పథకాలన్నా ఇవ్వాలి. 26,000 జీతం ఇస్తామన్న మరి ప్రభుత్వాలు ఈరోజు ఏమైపోయినాయని అడుగుతున్నాము. కాబట్టి మా డిమాండ్లన్నీ ఒప్పుకోవాలని అడుగుతున్నాం. లేదంటే మరి ఇంతకంటే భయంకరమైన 42 రోజులు కాదు, 4 సంవత్సరాలు, 82 రోజులు, 4 సంవత్సరాలనే చేస్తాము. మాకు జీతం అవసరం లేకుండా ఎండకి ఎండుతాము. ప్రభుత్వాన్ని అదేవిధంగా గద్దె దింపుతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా ఆకలి మంటలు ఆరవు కాబట్టి ఆడపిల్లల్ని మరి ఎక్కడైతే స్త్రీలను నొప్పిస్తే, స్త్రీలను బాధ పెడితే ఈ భారతదేశంలో స్త్రీలు మరి నదులు మరి దేవతలుగా పరిగణించి మరి నదులన్నీ స్త్రీల పేర్లు పెట్టుకొని పూజిస్తున్న హిందూ ప్రభుత్వం, హిందూ దేశం ఏమైందని ఈ రోజు నేను సభాముఖంగా మా అంగన్వాడీ కార్యదర్శులు ఆల్ ఇండియా మరి సిఆర్టీయూ తరఫున అడుగుతున్నాను. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండి మేమైతే మాట కట్టుబడి ఉన్నాము. కట్టుబడిన ప్రకారమే ఎలక్షన్లో ఓటేసినాం, గెలిపించినాం, గద్దె ఎక్కించినాం. అదేవిధంగా ఎక్కించడం మాకు తెలుసు, దించడం కూడా మాకు తెలుసని ఈరోజు సభాముఖంగా సవాల్ చేసి మరి ఆల్ ఇండియా సిఆర్టీయూ తరఫున చెప్తున్నాము. మా నాయకుల్ని, అక్రమ అరెస్టు చేసిన నాయకుల్ని, కార్యకర్తల్ని విడుదల చేయాలి, చర్చలు పిలిపించాలి, 26 జీతాలు 28 జీతం పెంచాలి, సంక్షేమ పథకాలు వర్తించాలి, 4 యాప్లు రద్దు చేసి ఒక యాప్ పెట్టాలి, పని భారం ఒత్తిడి తగ్గించాలి, ఎండాకాలం సెలవులు నెల రోజులు మాకు ఇవ్వాలని మరి ఈరోజు మరి తెలియజేస్తున్నాము. నా పేరు ఎం సరోజ, ప్రాజెక్టు ప్రధాన జిల్లా అధ్యక్షుడు కాదు. విజయవాడలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అన్ని 3 యూనియన్లు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా జరిగింది. ప్రధానంగా డిమాండ్స్ కనీస వేతనము నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి వేతనాలు పెంచుతానన్న మాట కూడా నిలబెట్టుకోవాలనే దానిపైన చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా రాత్రి కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోతే నిన్న రాత్రి కూడా అక్కడే ఉండి ఖచ్చితంగా రాత్రి కూడా అక్కడే ఉండడం జరిగింది రాష్ట్ర నాయకులు, అంగన్వాడీ వాళ్ళందరూ కూడా. కానీ తెల్లవారుజామున ప్రభుత్వము పోలీసుల నిర్బంధం ద్వారా అరెస్ట్ చేసి వాళ్ళందరం కూడా నిర్బంధించింది. అరెస్టుల ద్వారా విఫలం చేసినారు ధర్నా కార్యక్రమాన్ని. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల నిరసన తెలియజేయమన్నారు. అందుకే ఈ ఆదోన్లో కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని మన నిరసన కార్యక్రమం వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని ఈరోజు స్టేషన్ సిఐ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాం. నా పేరు తిప్పన్న, సిఐ2 టౌన్ కార్యదర్శి ఆదోని. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఈరోజు చలో విజయవాడ 2వ తేదీ విజయవాడ పిలుపునిచ్చినాము 3 యూనియన్ల తరఫున. అయితే సీఎం గారు నిన్న చర్చకు పిలిపించి మా డిమాండ్లను పరిష్కారం చేసుకోపోగా సరేలేండి అనేసి వాళ్ళని రోడ్ల మీద ఇరిచేసి వెళ్ళిపోయినారు. అయితే మన దాదాపు ఒక 50-60 మంది నిన్న చలో విజయవాడకు పిలుపునిచ్చాము. అయితే అంగన్వాడీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఏమని చెప్పినారు, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు శాలరీస్ పెంచుతాము, గ్రాట్యుటీ అమలు చేస్తాము, 4 రోజులు సెలవులు ఇస్తాము, మీ సమస్యలు ఏవైతే ఉండవో అవి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామనేసి గౌరవనీయులు
ముఖ్యమంత్రి గారే మన టెంట్ల దగ్గరకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది. అయితే నేను నెల రోజునే శాలరీ పెంచుతానని సీఎం గారు ఈరోజు మాట తెప్పి మన సిఐటి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి వర్కర్లను అరెస్ట్ చేసి ఎక్కడంటే అక్కడ గందరగోళంగా పోలీస్ స్టేషన్లో వర్కర్లను బంధించడం జరిగింది. అయితే ఈరోజు మేము వారికి ఖండిస్తున్నాము. ఏమని ఖండిస్తున్నామంటే అక్రమంగా అరెస్టులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా రిలీజ్ చేయాలా, మా డిమాండ్స్ ఏవైతే మేము పెట్టామో ఆ డిమాండ్స్ ప్రకారం నెలకి 26,000 రూపాయలు పెంచాలా, గ్రాట్యుటీ అమలు చేయాలా, మే నెలంతా సెలవులు ఇవ్వాలా, ఖచ్చితంగా 9వ తేదీ 10వ తేదీ చర్చలకు పిలిపిస్తామని చెప్పాడు. ఆ చర్చల్లో పిలుపునియకపోతే మరోసారి మా వాయిస్ ఏమిటో విజయవాడలో చూపిస్తామని చెప్తూ ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేసినటువంటి అంగన్వాడీ వర్కర్లను అయితేమి, సిఐటి నాయకులను అయితేమి, రాష్ట్ర నాయకులను అయితే వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు కే వెంకటమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటి.